హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. రథసప్తమి కోసం నేను ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటున్నానండి. మామూలుగా ఏ పండగలైనా నేను ముందు రోజు క్లీన్ చేసుకోను అనమాట. ఏ రోజుకి ఆ రోజు మార్నింగే క్లీన్ చేసుకుంటాను. కానీ ఈసారి రథసప్తమి శుక్రవారం 2 కలిసి వచ్చాయి కదండీ. మామూలుగా అయితే నేను డైలీ గార్డెను మొత్తం అంతా తుడుచుకుంటానండి. చెత్త అంతా తుడుచుకుంటాను. కాకపోతే కడగటం మాత్రం గుమ్మం ముందు తులసమ్మ దగ్గరే కడిగి ముగ్గు పెట్టుకుంటానండి. మిగతా అంతా రోజు కడగననమాట. కానీ శుక్రవారం రోజు మాత్రం పూర్తిగా అంతా గార్డెను, మెట్లు, సందులో పూర్తిగా కడిగేసుకుంటాననమాట. అందుకని మార్నింగ్ కడగటం వల్ల లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా రాత్రే కడిగి ముగ్గులు పెట్టుకుందాము, కొంచెమైనా పని తగ్గుతుంది కదా అని చెప్పి ఇంకా రాత్రే కడుక్కుంటున్నానండి. నాకు ఇదంతా క్లీన్ చేసుకొని కడిగి ముగ్గులు పెట్టుకునేసరికి 11 అయిందనమాట. దగ్గర దగ్గర 1.5 అవర్ 2 అవర్స్ పట్టిందండి పూర్తిగా క్లీనింగ్ అయ్యి. నేను పడుకునేసరికి అయితే 11:30 12 అయిపోయిందిలేండి. మామూలుగా దేవుడి సామాన్లు కూడా నేను థర్స్డే రోజే క్లీన్ చేసుకుంటానండి. అవి కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చానమాట. మామూలుగా దేవుడి సామాన్లు తోముకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా ఉన్నప్పుడు అలానే తోమేసుకోనండి. మామూలుగా ఇదంతా తుడిచి మొత్తం క్లీన్ చేసుకోవటానికి మళ్ళీ చెమట పట్టేస్తుంది కదా. అందుకని ముందుగా దేవుడి సామాన్లు క్లీన్ చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చానమాట. మామూలుగా నేను పూజించుకోవటానికి కూడా స్నానం చేసిన తర్వాతనే పూజించుకుంటాను అనమాట. ముందుగా ఎలా పడితే అలా పూజించేసుకోను. నీట్గా ఉంటేనే పూజించుకుంటాను అనమాట. సో అందుకని చెప్పి ఇదంతా కడిగేసుకుంటున్నానండి. నాకు కడగటానికి మాత్రం చాలా టైమే పడుతుందండి. మామూలుగా క్లీనింగ్కి కూడా చాలా టైం పడుతుంది. మొక్కల్లో మట్టి, ఆకులు అవన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పి చాలా టైం పడుతుంది అన్నమాట క్లీనింగ్కి. ఇదంతా క్లీన్ చేసేసరికి నా పని అయిపోయింది. మామూలుగా అంతకుముందు పని అమ్మాయి ఉండేదండి. పని వాళ్ళు ఎలా చేస్తారనేది అందరికీ, పని వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, నేను ఆ అమ్మాయి వెనకనే ఉండాలన్నమాట. అమ్మాయి నీట్గా చేయాలి, అంతా పని చేయాలి అంటే నాకు ఊరికనే టైం వేస్ట్ అయిపోతుంది. ఆ అమ్మాయి వెనక నేనుండే బదులు నేనే చేసుకోవచ్చు కదా నీట్గా అనిపించింది అనమాట. నాకైతే నచ్చలేదండి ఆ అమ్మాయి చేసేది. ఒకరోజు చేసిందంటే ఒకరోజు ఎగరగొడుతుంది. మళ్ళీ రాకపోతే కూడా ముందుగా చెప్పదనమాట. అమ్మాయి కోసం ఎదురు చూసుకుంటా తర్వాత నేను చేసుకునేసరికి లేట్ అయిపోతుంది అనమాట. ఆ అమ్మాయి చెప్పదు, నేనై ఫోన్ చేసి కనుక్కుంటే మాత్రమే అప్పుడు చెప్తుంది అనమాట. ఇంకా అప్పుడు నేను పని మొదలు పెట్టుకునేసరికి లేట్ అయిపోతుంది. నాకైతే మామూలుగా గుమ్మం ముందు ముగ్గు పొద్దున్నే పెట్టేసుకుంటా అనమాట. ఒక్క సండే మాత్రమే నేను లేట్గా లేస్తానండి. ఆ రోజు 6:30 7కి లేస్తాను అనమాట. నేను లేట్గా లేచానంటే ఆ రోజు సండే రోజు నేను ఇంకా గుమ్మం ముందు కడగనండి. మొత్తం గార్డెన్లో అంతా చెత్త ఊడ్చేసుకుంటాను కానీ కడగను అనమాట. లేట్ అయిపోతుంది. సూర్యుడు వచ్చిన తర్వాత ముగ్గేయడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళని ఎదురు చూసుకుంటే నాకు అదే పని అవుతుంది అనమాట. రోజు లేట్ అయిపోతుంది. ఇంకా ఆ అమ్మాయికి ఎప్పుడు ఇష్టం అంటే అప్పుడు వస్తుంది అనమాట. ఒకరోజు తొందరగా వస్తే ఒకరోజు లేట్గా వస్తుంది, అలా చేస్తుంది. ఇంకా నేను మానిపించేసానండి. కానీ కష్టంగానే ఉంటుంది. ఇది ఈ ఫ్లోరింగు పూర్తిగా సిమెంట్ కదా, కొంచెం టైల్సు, పార్కింగ్ టైల్స్ లాంటివి కానీ అయితే కొంచెం కడుక్కోవడం ఈజీగా ఉంటుందండి. ఇది సిమెంట్ ఫ్లోరింగ్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. అది కాకుండా ఒక్కసారి తేమ ఊడ్చేయటానికి ఉండదండి. మొక్కల కింద నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి కొంచెం ఒక 2-3 సార్లు కడగాల్సి వస్తుంది. ఇంకా ఈ ముగ్గులన్నీ కూడా నేను ఫ్రైడేనే పెట్టుకుంటానండి. మొత్తం గార్డెన్లో ముగ్గులంతా. మామూలుగా అయితే ఇంకా మిగతా రోజుల్లో ఇదంతా పెట్టను నేను. శుక్రవారం కడుగుతాను కాబట్టి ఆ రోజు మాత్రమే అన్ని ముగ్గులు పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ ముగ్గులు వేసుకొని మెట్ల పైన కూడా ప్రతి శుక్రవారం వేసుకుంటానండి ముగ్గులు.
గుమ్మం ముందు తులసమ్మ దగ్గర అయితే ఇంకా ప్రతిరోజు మార్నింగ్ కడిగేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇంకా నిన్న పేడ తీసుకొచ్చానండి, గోశాలకు వెళ్ళి ఒక పిడకను పేడ తీసుకొచ్చాను అనమాట. సరే ఇక్కడ పొద్దున్నే సూర్యుడికి ఎదురుగా పొంగల్ పెట్టుకోవటానికి కొంచెం ముగ్గు వేసుకోవటానికి అని చెప్పి అలుకుతున్నాను అనమాట గోమయంతో. సో అక్కడ అలికిన తర్వాత ఇంకా ఎలాగో అలుకుతున్నాను కదా అని చెప్పి తులసమ్మ దగ్గర కూడా అలికేసుకున్నానండి. కొంచెం ఎట్లయినా మనం ఉట్టిగా ముగ్గులేయటానికి కొంచెం పేడ అదే గోమయంతో అలికిన తర్వాత ముగ్గులేయటానికి చాలా తేడా ఉంటుందండి. మామూలుగా ఊర్లలో మనం చేస్తాం కదా, తెలుస్తుంది కదా, అసలు మామూలుగా చేస్తే ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అదే గోమయంతో అలికిన దానిపైన వేస్తే పిచ్చి ముగ్గు కూడా చాలా బాగా అందంగా కనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. పేడతో అలుకున్న తర్వాత ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంది చూడటానికి కూడా. ఇంకా ఇక్కడైతే నేను కలర్స్ వేసుకోలేదండి. నాకు అప్పటికే ఓపిక తగ్గిపోయిందనమాట, బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంది. ఇంకా చివరికి లాస్ట్కి గుమ్మం ముందు ముగ్గులు వేసే టైంకి ఇంకా పూర్తిగా జీరో బ్యాటరీ అయిపోయింది అనుకోవాలి. ఇంకా మళ్ళీ మైనస్ బ్యాటరీ అవ్వకముందే పడుకునేద్దామని చెప్పి ఇంకా అక్కడ ఏదో పిచ్చి పిచ్చిగా గీసేసాను అనమాట. నైటే తడిబట్ట కూడా పెట్టేసుకుందాం అనుకున్నాను. ఇంకా అప్పటికే బ్యాటరీ డౌన్ అయిపోయింది కదండి. ఇంకా కాదులే, మళ్ళీ ఎక్కువ అలసిపోతే కూడా మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇంకా వెళ్ళి పడుకునేసాను. మళ్ళీ తెల్లారుజామున లేచి అప్పుడు ఇంకా ఇల్లు జిమ్ముకొని ఇంకా తడిబట్ట పెట్టుకున్నానండి. తర్వాత స్నానం చేసి వచ్చి నైట్ కడిగి పెట్టుకున్నాను కదండి పూజ సామాన్లు, అవన్నీ పూజించుకున్నాను అనమాట. పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి తర్వాత పూజ చేసుకున్నాను. తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకొని మళ్ళీ ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట. ఇది పొయ్యి కోసము పొయ్యి రాళ్ళకు కూడా గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకున్నానండి. ఎంతైనా అలికి ముగ్గులు పెడితే ఆ అందం అసలు చాలా బాగుంటుందండి. చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట ఏవైనా ముగ్గులు. ఇదిగోండి ఇక్కడ అదే పొయ్యి పెట్టుకోవటానికి ముగ్గు వేసుకుంటున్నాను అనమాట ఆ ప్లేస్లో. నాకు సన్న కర్ర రాదండి. నాకు కొంచెం రొటన్ వేలు కొంచెం లావుగా ఉంటుంది అనమాట. అందుకని కర్ర సన్నగా రాదు. నా కర్ర వెరైటీగా ఉంటుందండి, 2 కర్రల్లాగా వస్తుంది అనమాట. నేను వేస్తే 4 వేళ్ళు కాదు, నేను కర్ర వేస్తే 5 వేళ్ళు కలుస్తాయి. 5 వేళ్ళతోటి వేస్తాను అనమాట. అదొక డిఫరెంట్గా ఉంటుంది నా కర్ర అయితే. ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా గుమ్మం దగ్గరకు వచ్చానండి. గుమ్మం దగ్గర ఇంకా అప్పటికే చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నాను కదా, ఇంకేదో పిచ్చి గీతలు గీసాను అనమాట. పిచ్చి గీతలు గీసి దానిలోనే ఇంకా కలర్స్ నింపేశాను. చిన్న రథం ముగ్గులాగా వేశానండి. అంత అందంగా వేశానని అయితే అనిపించలేదండి నాకు. సరే ఏదో ఒకటి కలర్స్ నింపుకోవడానికి అన్నట్టు గీసాను అనమాట. ఆ గుండు సున్నలు పెడుతున్నాను ఏంటా అనుకోకండి, ఆ రథానికి నేను బెలూన్లతో డెకరేట్ చేస్తున్నాను అనమాట. కలర్స్ వేసిన తర్వాత మేబీ కొంచెం అర్థం అవ్వచ్చేమో మీకు. మీకు అర్థమైతే కనుక, మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. లేదా పిచ్చి పిచ్చిగా ఉందా? నాకైతే ఇంకా పొద్దున్న లేచి చూసుకున్నాను అనమాట. ఎలా వేసానో కూడా నాకు అర్థం కాలేదు. ఏదో అలా గీసేసాను పిచ్చి గీతలు, కలర్ నింపేశాను, వెళ్ళి పడుకునేసాను అనమాట. కానీ ఇక్కడ గోమయంతో అలికిన తర్వాత ముగ్గేస్తే మాత్రం బాగుందండి. అది పిచ్చి ముగ్గు అయినా సరే బాగా అందంగా కనిపించింది అనమాట. కానీ మీకు ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా షేర్ చేయండి కామెంట్లో. ఇదిగోండి ఇది మార్నింగ్ అనమాట. మార్నింగు ఫుల్లు ఎంత కాంతిగా వస్తున్నాడంటే సూర్యుడు చాలా కాంతిగా వస్తున్నాడు అనమాట. ఇంట్లోకి చాలా బాగా పడిందండి. ఇదిగో ఉదయాన్నే ఇలా ఉందన్నమాట ముగ్గు.
చాలా వేడిగా, చాలా కాంతిగా వచ్చాడండి ఈరోజు సూర్యుడైతే. ఆ కిరణాలు కూడా ఎంత బాగున్నాయో, అలా లైన్స్ లైన్స్‌గా కనిపిస్తూ భలే బాగున్నాయన్నమాట. కొన్ని డిస్టర్బెన్స్‌లు అయితే ఉంటాయండి వీడియోలో. వర్కులు జరుగుతున్నాయన్నమాట చుట్టుపక్కల. ఇంకా ఎంత నేను సైలెంట్‌గా ఉన్నప్పుడు చేయాలన్నా కావట్లేదు. అందుకని చెప్పి కొంచెం ఇదైతే డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఫస్టే తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్నానండి ఎర్లీ మార్నింగే. తర్వాత ఇంట్లో పూజ చేసుకుని వచ్చానమాట. అప్పుడే అయిపోలేదండి వీడియో, కాసేపు ఆగండి, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి పొంగల్ పెట్టుకోవటానికి పొయ్యి రెడీ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం ఇలా నిలువుకు పెట్టడం వల్ల అది అదొంగిపోయి గాలిపోకుండా పొగొచ్చింది, ఒక సైడ్కే మండింది అన్నాను కదా. అందుకని ఈసారి ఇలా క్రాస్గా పెట్టాను అనమాట పొయ్యి. బాగానే వచ్చిందండి, బాగానే పొంగినాయి అనమాట. కాకపోతే నాకు పిడకలు అన్నీ సరిపోలేదన్నమాట. కొన్ని పిడకలు ఇంట్లో ఉన్నవి కూడా పెట్టాను, అక్కడి నుంచి తీసుకొచ్చిన పిడక ఒకటే. ఇంకా దాంతో మొత్తం పాలు పొంగించడానికి, నైవేద్యం చేయడానికి సరిపోదని చెప్పి ఇంకా నేను కర్రలు కూడా పెట్టానండి. మామూలుగా అయితే పూర్తిగా దీంతోటే పిడకలతోటే పొంగిస్తారు. కానీ ఇంకా లేనప్పుడు ఏం చేస్తామండి, తప్పదు కదా. ఇంకా నాకు మళ్ళీ ఒక్క కర్ర కాదండి, ఒకటి తర్వాత ఒకటి 3 కర్రలు పట్టినాయి అనమాట. అంటే అది ఇత్తడి పాత్ర కొంచెం మందంగా ఉంటుందండి. అందువల్ల పాలు పొంగటానికి, నైవేద్యం అవటానికి కూడా చాలా టైమే పట్టింది. నేను కర్రలు పెట్టినట్టయితే ఇంకా ఈరోజంతా ఇంకా అక్కడే కూర్చో ఉండాలన్నమాట. కర్రలు పెట్టాను కాబట్టి కొంచెం తొందరగానే అయిందండి. కాకపోతే ఇలా పెడితే కొంచెం చిన్నగా వచ్చిందండి, అయినా కూడా పర్లేదు, బాగానే అయింది. అంటే ఆ పాత్ర చిన్నది కదండి, కొంచెం వెడల్పుగా ఉంటే మన రాళ్ళు కూడా కొంచెం దూరంగా తీయటానికి ఉంటుంది. ఇది చిన్నది కాబట్టి దానికి సరిపడానే పెట్టుకోవాలి కాబట్టి ఇంకా అలా పెట్టాల్సి వచ్చిందనమాట. ఓకే, పర్లేదు, బాగానే అయిందండి. పొయ్యి కూడా బాగానే రగిలింది. ఇంక ఇక్కడ పాలు పొంగిచ్చేసుకున్నాను అనమాట. చక్కగా వెలుగుతుంది. ఇంకా కరెక్ట్గా ఇదిగో ఇలా ఉందన్నమాట పొయ్యి. చూస్తుండగానే పాలు కూడా పొంగినాయండి. ఇదిగోండి చక్కగా పొంగినాయి అన్నమాట. ఇంకా తర్వాత అందులో బియ్యం సమర్పించుకున్నాను. ఫస్ట్లో కొంచెం పొగ రాసిందండి, తర్వాత బాగానే వెలిగిందనమాట కర్రలు పెట్టిన తర్వాత. ఇంకా లాస్ట్లో ఇంకా అయిపోయిన తర్వాత, దించిన తర్వాత అప్పుడు ఉన్న కర్రలు నీళ్ళు పోసి ఆరితే అప్పుడు వస్తుంది అనమాట పొగ. ఎక్కువగానే వచ్చింది అప్పుడు. నేను పూజ చేసే టయానికి ఇంకా ఎక్కువ పొగ ఉంది. ఇక్కడ చూడండి, నేను అక్కడ నైవేద్యానికి పెట్టేసి ఇక్కడ రథం తయారు చేస్తున్నాను అనమాట చిక్కుడుకాయలతోటి. ఈ చిక్కుడుకాయలు రథం చేయడం కోసమే తీసుకొచ్చానండి. అంతకుముందు వరకు నాకు గుర్తులేదు, కనుపు చిక్కుడు ఉన్నాయి, అవి చిన్న చిన్నవిలండి, అవి చేసేసుకున్నాం అనమాట. మళ్ళీ గుర్తొచ్చింది, రథసప్తమి వస్తుంది కదా, చిక్కుడుకాయలు కావాలి కదా అని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి చిక్కుడుకాయలు పట్టుకొచ్చానండి. పట్టుకొచ్చి 7 చిక్కుడుకాయలతోటి, అంటే సూర్యభగవానుడి రథానికి 7 గుర్రాలు కదండి, అందుకని 7 చిక్కుడుకాయలతోటి రథం చేస్తున్నాను అనమాట. టూత్ పిక్స్ పెట్టి రథం చేస్తున్నానండి. నిన్న మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఆలోచిస్తూ వెళ్తున్నాను అనమాట. చిక్కుడుకాయలు అయితే మార్కెట్లో దొరుకుతాయి, చిక్కుడాకులు ఎక్కడ దొరుకుతాయి, మన గార్డెన్లో కూడా లేవు కదా. మన గార్డెన్లో చిన్న చిన్న మొలకలు ఉన్నాయండి ఇప్పుడు పెట్టినవి. గార్డెన్లో చిక్కుడు తీగ లేదనమాట, ఎండిపోయింది. ఏం చేయాలని ఆలోచించుకుంటూ వెళ్తున్నా అనమాట. గోశాల దాటాను, మన స్కూల్ ఉంది కదండి, లక్కీ స్కూలు, అక్కడ ఒక అశోక్ చెట్టు అంటారు కదా, ఆ చెట్టుకి చిక్కుడు తీగ అలుకో ఉందన్నమాట. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా అటే తిరుగుతున్నాము, ఎప్పుడు కంటపడలేదు. అంటే ఎందుకో ఆలోచన రాదు కదా. ఒక ఆవిడ అక్కడ బండి నిలిపి చిక్కుడు ఆకులు కోస్తున్నారనమాట. అబ్బా, ఇంకా చూడండి నా సంతోషము, అమ్మయ్యా దొరికాయి నైవేద్యం పెట్టడానికి చిక్కుడాకులని ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా ఆవిడ నేను ఇద్దరం కలిసి చిక్కుడాకులు తెంపుకున్నాం అనమాట. ఇంకొంచెం ముందుకు పోగానే రేగు చెట్టు కనిపించింది, రేగాకులు కూడా తెంపుకున్నాము ఆవిడ నేను.
ఇంకా జిల్లేడు ఆకుల కోసము అది రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాలండి. ఇంకా అంత దూరం పోలేక పొద్దుపోయిందని చెప్పి ఇంకా జిల్లేడాకులు అయితే లేదులేండి, రేగాకులతోటి సరిపెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి నా రథం చూడండి ఎలా ఉందో. మొత్తానికైతే రథం షేప్ వచ్చిందనమాట. ఇంకా ఆ చిక్కుడుగాయలకి కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. ఈ సూర్యుడి ప్రతిమ చూసారండి? ఈ సూర్య భగవానుడు ఆయనే స్వయంగా మన ఇంటికి వచ్చాడండి. దీనికి పెద్ద స్టోరీ ఉందన్నమాట. నేను ఈ మధ్య చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళానండి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఈ ప్రతిమ నా కొంగుకు తగులుకొని వస్తుందంట. నేను చూసుకోలేదు, షాప్ అతను కూడా చూసుకోలేదు. కొంచెం దూరం వచ్చేసిన తర్వాత వెనక నుంచి ఒక ఆవిడ వచ్చి, ఏమండి మీ కొంగుకి ఈ ప్రతిమ తగులుకొని వస్తుందండి అని చెప్పి అన్నారనమాట. ఇలా చూసుకుంటే మొత్తం ఏలాడుతుంది నా కొంగుకి. మళ్ళీ అది తీసుకొని షాప్ అతనికి ఇచ్చేద్దామని వెనక్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఆయన అక్కడ పెట్టేసి 2 అడుగులు ముందుకేసానండి. ఎందుకో అది ఎందుకు నాతో పాటు వచ్చిందో, మన ఇంటికి రావాలని అలా వచ్చిందేమో అని అనిపించింది అనమాట. ఇంకా అతనికి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇంకా అది తీసుకొచ్చుకున్నాను అనమాట. అలా వచ్చాడండి సూర్యభగవానుడు మన ఇంటికి. ఇంక ఇక్కడ నైవేద్యం కోసం చిక్కుడాకులు పెట్టేసుకుంటున్నానండి. చిక్కుడాకులు కూడా 7 ఆకులు అనమాట. 7 నైవేద్యాలు పెట్టాలి 7 గుర్రాలకి. అలా పెట్టుకొని ఇంకా ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నానండి. నేను డైలీ తులసమ్మకి పూజ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సూర్యభగవానుడికి కూడా ఆద్యం వదులుతానండి. నాకెందుకో చాలా సంవత్సరాల నుంచి ఆ అలవాటు ఉందన్నమాట. అంటే ఆయనే కదండి ఆరోగ్య కారకుడు కదా, ఆయన అన్నిటికీ ఆయనే కదా, ఆయన లేనిదే ఈ జగమే లేదు కదా. అందుకని చెప్పి ప్రతిరోజు అంటే నేను పూజ చేసే రోజుల్లో ఖచ్చితంగా ఆయనకి ఆద్యం వదిలిన తర్వాతనే నేను పూజ అదే టిఫిన్ చేస్తానన్నమాట. మా మా మామయ్య ఉన్నప్పుడు మామయ్య కూడా డైలీ సూర్యభగవానుడికి దండం పెట్టుకునే వాళ్ళండి. నాకు కూడా ఆయన్ని చూసే ఏమో కానీ నాకు అలవాటైందనమాట. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి సూర్యుడికి దండం పెట్టుకున్న తర్వాతనే ఇంకా టిఫిన్ చేస్తాను అనమాట. అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమేనండి. నేను బయటకు ఎక్కడైనా వెళ్తే ఊర్లోకి వెళ్తే చేయనులేండి. మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే దీపారాధన చేసుకున్న తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఆయనకి నెయ్యి దీపమే పెట్టాలి, ఆవు నెయ్యి దీపమే పెట్టాలి, ఆవు పాలతోటే ప్రసాదం చేసి పెట్టాలంటండి. సో ఎలాగో అలా అన్నీ కుదిరినాయి. ఆయనకైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది అనమాట. దొరకవు అనుకునేటివి దొరికాయి, ఆయన స్వయంగా ఇంటికి వచ్చాడు, ఇలా అన్నీ కలిసి వచ్చినాయి కదా. సో తులసమ్మ దగ్గర పెట్టుకొని చేసుకున్నాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను పూజలు చేసుకుంటాను కానీ మరీ మూఢంగా కాదండి. అంటే దేవుడు అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, అంతే, అంతవరకు మాత్రమే అనమాట. ఇంకా అంతకు మించిపోను, మరీ మూఢంగా అయితే చేయను. కాకపోతే చేసినంత వరకు నీట్గా చేసుకోవటానికి ట్రై చేస్తాను అనమాట. లేకపోతే పూర్తిగా వదిలేస్తాను. నా వల్ల కాదు అనుకుంటే పూర్తిగా వదిలేస్తాను. నా వల్ల అవుతుంది అనుకుంటే మాత్రం నీట్గా చేస్తాను. ఏదో చేసినాంలే అన్నట్టు కాకుండా అది పద్ధతిగా చేసుకుంటాను అనమాట. అంతే అండి. సూర్యభగవానుడు ఆరోగ్య కారకుడే కాదండి, ఐశ్వర్య కారకుడు. పిల్లలకి చదువు విషయంలో కూడా సూర్యభగవాన్ని అంటే మెయిన్ బాగా పిల్లలు బాగా చదువుకోవాలంటే కూడా ఈ రథసప్తమి రోజు పిల్లలతో పూజ చేపిస్తారు అని చెప్పి విన్నానండి నేను.
ఇదిగోండి ఇక్కడైతే సూర్యుడికి ఆజ్యం వదులుతున్నాను అనమాట. మనకి గార్డెన్లోకి ఇప్పుడు ఎండ రావడానికి లేట్ అవుతుందండి. ఎదురుగా బిల్డింగ్ కడుతున్నారు కదా. మామూలుగా ఇంట్లోకి అయితే పొద్దున్నే వచ్చేసిందండి. నేను చూపించాను కదా సూర్యకిరణాలు, అవి పొద్దున్నే వచ్చాయన్నమాట. ఇక్కడికి మాత్రం లేట్ అయిపోయిందండి, ఎండ రాలేదు. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.